రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3 లక్షల కోట్లకు పైగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కేటాయింపులపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిశ్రమలు, ఐటీ, విద్యుత్, నీటిపారుదల, పురపాలక వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తేవాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఈ బడ్జెట్లో నీటిపారుదల రంగానికి 23,373 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ అన్యూనిటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రహదారుల మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఇటు 12 జిల్లాల్లో కోర్టు భవనాల సముదాయాలు నిర్మిస్తామన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్లో రోడ్డు భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుందని చెప్పారు. 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్లు, మల్టీమోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయన్నారు. ఓఆర్ఆర్ ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందన్నారు. ఫేజ్ 2 ద్వారా హెచ్ఎండిఏలో విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ సమగ్ర నీటిపారుదల ప్రాజెక్టుకు 5,942 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెగా అర్బన్ ప్రాజెక్ట్ ను పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం. ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వైద్య విద్య, ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 2,700 కోట్లతో శంకుస్థాపన చేసినట్టు గుర్తు చేశారు. ఈ 2025-26 బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి 12,393 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ తెలంగాణలో జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పలు ఐటీ పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక చర్యలు దీనికి దోహదపడుతున్నాయన్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి తర్వాతి స్థాయి నగరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తంగా ఈ ఏడాది బడ్జెట్లో పురపాలక రంగానికి 17,677 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. సాంప్రదాయ ఇంధన వనరులు వినియోగించుకుంటూనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించామన్నారు. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ బడ్జెట్లో విద్యుత్ శాఖకు 21,221 కోట్లను ప్రతిపాదిస్తున్నామన్నారు. మొత్తంగా తెలంగాణలో కీలక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించింది. పేదలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రానున్న ఏడాదిలో 1,000 కోట్లు ఖర్చు చేయబోతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.